ఈ మెంతికూర ఉండిపోయిందండి. నిన్న కొన్ని కాడలు కాలీఫ్లవర్ కాడలు పచ్చడిలో వేశాను కదా. ఈ కూర ఏంటంటే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ముందుగా మూకుట్లో నెయ్యి వేసి కొంచెం జీడిపప్పు వేయించి బాగా కొంచెం వేగిన తర్వాత అది ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. తర్వాత అదే మూకుట్లో ఈ మెంతికూర వేసి నీళ్లతో సహా బాగా మగ్గించానండి. అలా మగ్గుతుండగా ఒక 8 టమాటాలు మీడియం సైజు అనుకోండి, అవి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసాను అనమాట. ఈ మెంతికూర బాగా మగ్గిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసాను. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. ఇవన్నీ బాగా మగ్గుతుండగా ఉప్పు పసుపు కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకొని కొంచెం నీళ్లు పోసి ఒక్క అర స్పూన్ శనగపిండి నీళ్లలో పల్చగా కలిపి ఇందులో పోసానండి. ఎందుకంటే చపాతీకి అయితే కొంచెం ముద్దగా ఉన్న కూర బాగుంటుంది. ఈరోజు శనివారం రాత్రి టిఫిన్ పూరి అనమాట. కొంచెం జ్యూసీగా ఉండాలి కదా అని అలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వాడు ఏంటంటే బంగాళదుంప వద్దు, క్యారెట్ వద్దు, బీట్రూట్ వద్దు, ఏమైనా కొత్తగా చెయ్యి అంటాడు. ఏం చేస్తాను చెప్పండి, ఇలాగేదో సృష్టించాను. అయితే వాడు ఏంటంటే గట్టి చట్నీ కూడా కావాలన్నాడు. అందుకని ఈ కూరతో పాటు గట్టి చట్నీ కూడా చేశాను. 2 కూడా చాలా బాగున్నాయి. మరి మీ శనివారం టిఫిన్లు ఏంటి కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం, అందరికీ శుభరాత్రి.